అందరికీ నమస్కారం. భారతంలో నీతి కథలకు స్వాగతం. చాలా రోజులైంది కదా మనం కథలు చెప్పుకొని. అయితే నేను ఈరోజు చెప్పబోయే కథ పేరు విద్యా దీక్ష. ఈ కథ ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో ఇతర వ్యవహారాల మీద మనసు పోనివ్వకుండా దీక్షగా చదివితే మంచి ఫలితాలు సాధించగలం అని కదా ఈ కథ ద్వారా భారతం చేసిన హితబోధ మనకి. అయితే మొదలెడదామా? ఇంకెందుకు ఆలస్యం. చాలా రోజుల క్రితం మాట. కశ్యపుడు అనే మహాముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితి దితికి కలిగిన పిల్లలు రాక్షసులు, అదితికి పిల్లలు దేవతలు. ఈ అన్నదమ్ములు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూనే ఉండేవారు. ఒకప్పుడు వీరు గెలిచేవారు. అలా సాగుతోంది. అందులో రాక్షసులకు గురువు శుక్రాచార్యులు, దేవతల గురువు బృహస్పతి. మనందరికీ తెలిసిందే కదా. ఆ రాక్షస గురువు చాలా కాలం తపస్సు చేసి మృత సంజీవిని అనే విద్యను సాధించాడు. దానివల్ల యుద్ధంలో చచ్చిన రాక్షసులందరినీ మళ్ళీ బ్రతికించేవారు ఆయన. అప్పటికింకా దేవతలు అమృతపానం చేయలేదు కనుక వారు చచ్చిపోయేవారు. అది చూచి బృహస్పతి తన కుమారుడైన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవిని విద్య నేర్చుకురమ్మని పంపాడు. కచుడు శుక్రాచార్యుల దగ్గరకు వచ్చి శ్రీ గురుభ్యో నమః అని పాదాల మీద వ్రాలి, నేను అంగీరస వంశుడను, బృహస్పతి తనయుడను, నన్ను కచుడని పిలుస్తారు, మీ వద్ద విద్యను అభ్యసించడానికి వచ్చాను అన్నాడు. శుక్రాచార్యులు అక్రూ అకూర కుర్రవాణి వినయానికి చాలా సంతోషించారు. నాయన చాలా ఆనందం అని ఆశీర్వదించి తన ఆశ్రమంలో ఆశ్రమించారు. కచుడు రోజు సూర్యోదయం కాకుండా లేచి కాలకృత్యాలు ముగించి సంధ్యావందనాలు యథావిధిగా సాగించి శుశ్రూష చేస్తూ ఉండేవారు. గురు శుశ్రూషే మొదలు కదా దేనికైనా కానీ. అందుకే శుక్రాచార్యులు వారికి దేవయాని అనే కూతురు ఉండేది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అందులోనూ వయసు 16 దాటింది. ఆ పిల్లకి కచుడు మీద మనసు పడింది. అనేక విధాలు తన ప్రేమను వ్యక్తం చేసేది. కచునికి తన విద్యాభ్యాసం తప్ప మరో దృష్టి లేదు. పైగా గురువుగారి కూతురు కనుక సోదరి భావంతోనే చూసేవాడు. ఇలా ఉండగా రాక్షసులందరూ సమావేశమై ఆలోచించారు. దేవతల గురువైన బృహస్పతి కొడుకు మన గురువు వద్ద విద్య అభ్యసించడమా? శత్రువర్గం వారి దగ్గర ఏం చదవమని వచ్చాడు? ఓహో, మన గురుగారి దగ్గర మృత సంజీవని విద్య ఉంది కదా, అది అభ్యసించడానికే వచ్చినట్టున్నాడు. అది వీడు నేర్చుకుని వెళ్తే మన వంశానికి ప్రమాదమే కనుక వీడిని అడవిలో చంపి పారేద్దాం అని నిశ్చయించుకున్నారు. గురు సేవాభావంతో అడవిలో ఆవులను మేసి వస్తున్న కచుడిని చంపేశారు. ప్రొద్దు కుంకింది, చీకటి ముదురుతోంది. రోజు సాయం సంధ్య వేళకు ఆశ్రమం చేరే కచుడు అప్పటికి రాకపోవడంతో దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. కూతురు దుఃఖం చూడలేక శుక్రాచార్యులు దివ్య దృష్టితో చూచి జరిగిన సంగతి గ్రహించి మృత సంజీవినితో కచును బ్రతికించాడు. అది విన్న రాక్షసులకు కడుపు మండిపోయింది. బాగా ఆలోచించారు. మళ్ళీ కచును సంహరించి కాల్చి ఆ బూడిద కలిపిన నీళ్ళను తెచ్చి శుక్రాచార్యులకు వినయంగా అందించారు. ఆయన వెనక ముందు ఆలోచించకుండా ఆ నీళ్ళను తాగేశారు. మళ్ళీ చీకటి పడింది. ప్రేమాపాసంలో ఉన్న దేవయాని తండ్రి దగ్గరకు వచ్చి ఏడ్చింది. ఆయన జాలిపడి దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది. అమ్మా, ఈ రాక్షసులు పరమ కిరాతకం చేశారు. ఆ బాలుని చితాభస్మం కలిపిన నీళ్ళని నా చేత త్రాగించారు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడు కచుడు. వాడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకు రావాలి. వచ్చాక నన్ను బ్రతికించాలి. అంటే లోపల సూక్ష్మ అణువుగా ఉన్న ప్రాణికి నా విద్య బోధించాలి. వివేకహీనులైన రాక్షసులు ఈ విధంగా వాడికి మేలు చేశారు అని పద్మాసనం వేసి లోపల ఉన్న కచుని ప్రబోధించి మృత సంజీవిని మంత్రం ఉపదేశించాడు. కచుడు ఆయన ఉదరం చీల్చుకుని వచ్చాడు. వస్తూనే తాను నేర్చిన విద్యతో గురువుగారిని జీవింపజేసి ఆయన వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
వెనువెంట వచ్చిన దేవయాని, ఏమయ్యా, ఇంతకాలం నిన్నే ప్రేమించే నన్ను విడిచిపెడతావా అంది. సోదరి, గురువు తండ్రితో సమానం, ఆ ప్రకారం నువ్వు నాకు చెల్లెలివి అన్నాడు. దేవయానికి కోపం వచ్చి, ఇలా నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపయోగపడదు, పో అంది. సోదరి, విద్య ఎప్పుడు నిరుపయోగం కాదమ్మా. ఈ మృత సంజీవిని నీ శాపం ప్రకారం నాకు ఉపయోగపడకపోయినా నేను బోధించిన వారికి ఉపయోగపడుతుంది, వెళ్ళు అని దేవలోకం చేరాడు. ఇలా ఈ కథ ముగిసింది. ఇలా మనం విద్య ఎప్పుడూ కూడా దీక్షతో నేర్చుకుంటే ఫలితం కూడా అంతే బాగుంటుందనేది భారతం ద్వారా మనకి తెలియజేశారు. స్వస్తి. శ్రీమాత్రే నమః.